అమ్మ ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు చల్లటి ఎండాకాలం అనే కథ చెప్పుకుందామా? ఓకే. విజయనగరంలో అంట ఎండలు మండిపోతున్నాయి. ఎందుకంటే అది ఎండాకాలం కాబట్టి. అప్పుడు కృష్ణదేవరాయలు గారు అంటారు, సభలో ఉండే మంత్రులు ప్రజలు అందరితో అంటాడు, ఈ సమస్యకి సొల్యూషన్ ఎవరు చెప్తారు, ఈ ఎండల కాలం నుండి ఎవరు రక్షిస్తారు అంటారు. అక్కడ ఉండే ఒక పూజారి అంటాడు, రాజుగారు మన తోటలో చల్లటి గాలి వస్తుంది మంచి సువాసనలతో అక్కడ ఉండే పూల చెట్ల వల్ల, అది ఆ చల్లటి గాలిని ఆ సువాసన గల గాలిని సభలోకి ఎవరైనా తేగలరా అంటారు. ఓ రాజు అంటాడు, అవును ఈ ఐడియా బాగుంది, కానీ ఎలా తీసుకొస్తారు అని అక్కడ ఉండే వాళ్ళందరినీ అంటారు. అక్కడ ఉండే ప్రజలందరూ, ఏంటి వీళ్ళిద్దరికి పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరైనా తేగలరా చల్లటి గాలిని సువాసన గల గాలిని తోటలోంచి సభలోకి, అది కూడా అంటారు. సరే అని చెప్పి రాజు అంటాడు, మీరందరికీ ఒకరోజు గడువు ఇస్తున్నాను, రేపు ఉదయానికల్లా ఈ సమస్యకి పరిష్కారం కావాలి అంటారు. సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అందరూ సభలోకి వస్తారు, కానీ ఎవ్వరూ ఆన్సర్ చెప్పరు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు. అప్పుడు వస్తాడు మన హీరో, ఎవరు? తెనాలి రామకృష్ణ. కరెక్ట్. ఆయన అంటాడు, రాజుగారు నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటారు. ఏంటి ఐడియా అంటే, అక్కడ ఉండే పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఆయన ఒక విసనకర్ర తెస్తాడు. ఆ విసనకర్రకి ఏమేమి ఉంటాయి, పూల రెక్కలు ఉంటాయి, రోజ్ పెటల్స్ ఉంటాయి, కొన్ని మల్లెపూలు ఉంటాయి, అవి కట్టేసి ఉంటాయి ఆ విసనకర్రకి. ఆ విసనకర్రని ఇచ్చి రాజుగారి దగ్గర విసరండి అంటారు. సరే అని ఆ పరిచారకులు అక్కడికి వెళ్ళి రాజుగారి పక్కన ఇలా విసురుతారు. చల్లటి గాలి వస్తుంది, మంచి సువాసన గల గాలి వస్తుంది. అప్పుడు తెనాలి రామకృష్ణ తెలివికి మెచ్చుకుంటాడు. ఇంకా అప్పటి నుండి ప్రతిరోజు ఇలా చేయడానికని కొంతమందిని నియమించుకుంటాడు. అలాగా ఆ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు తెనాలి రామకృష్ణకి కొన్ని బహుమతులు కూడా ఇస్తాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.